జిల్లాలో తీవ్రమైనటువంటి వలసలు ఉన్నాయి. ప్రధానంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా వ్యవసాయక ప్రాంతం, సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, వర్షాధారంపై ఆధారపడేటువంటి పంట పొలాలపైన ఆధారపడేటువంటి ప్రాంతం. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో అత్యధికంగా గ్రామీణ పేదలందరూ కూడా వ్యవసాయ పనులపైన ఆధారపడే పరిస్థితి ఉంది. వ్యవసాయ పనుల్లో కూడా అనేక రకాల మార్పులు వస్తున్నాయి. వ్యవసాయ రంగంలో వాణిజ్య పంటలు ఎక్కువ రావడం వల్ల పని దినాలు తగ్గిపోవడంతో గ్రామీణ పేదలకు పనులు లేకపోవడంతో వలసబాట పట్టేటువంటి ప్రయత్నం పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తా ఉంది. అక్కడ ఉండేటువంటి పనుల్లో మహిళలకు కొంత పనులు దొరుకుతుంది తప్ప పురుషులకు పనులు దొరికేటువంటి పరిస్థితి తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వెలిసి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ప్రజానికం కూడా సన్న చిన్నకారు రైతాంగంతో సహా వ్యవసాయ కూలీలు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాలకు వలసలు పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఎక్కడికైనా సరే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లి పనులు చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం ప్రధానంగా మన పశ్చిమ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఇట్లాంటి వలసల నేపథ్యంలో ప్రజల్ని